అతినా టీవీకి స్వాగతం. నేను మీ ఆరాధ్య. మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నవీకరణను విడుదల చేసింది. నిజానికి ఈ అప్డేట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పింఛను పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. ఇందులో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. 1. ఈసారి కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ద్వారా పింఛను విడుదల చేస్తున్నారు. 2. ఈసారి పింఛను 7,000 రూపాయలు. 3. ఈసారి పింఛను ఎవరు ఇస్తారు అనేది కూడా ముఖ్యమైన అంశం. వాలంటీర్లు ఇస్తారా లేదా అధికారులు ఇస్తారా? దాని తాజా అప్డేట్ ని ఈ వీడియోలో చూడండి. ఏపీలో ఎలాంటి సమస్యలు లేకుండా పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అదేమిటంటే, ఈసారి కూడా అధికారుల ద్వారానే పింఛన్ వస్తోంది. అంటే వాలంటీర్లు ఇవ్వరు. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు, లేదంటే హోమ్ డెలివరీ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల పింఛనుదారులు తమకు కావలసినవి ఇవ్వబడినట్లు భావించవచ్చు. అయితే వాలంటీర్ల సేవలను దీనికోసం వినియోగించుకుంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈసారి రూ. 7,000 పింఛన్ ఇస్తారా లేదా అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది. పెంచిన పింఛను 4,000. ఏప్రిల్, మే, జూన్ బకాయిలు నెలకు 1,000 రూపాయల చొప్పున జూలైలో రూ. 7,000 చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాబట్టి జూలై 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ. 7,000 జమ అవుతాయని ఆశించవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వవచ్చు. మీరు ఎలా సంపాదించినా జీతం పొందడం ముఖ్యం. వాటి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభుత్వం చెప్పిన మరో మాట కూడా ఏంటంటే పింఛనుతో పాటు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. కాబట్టి పింఛనుదారులు కూడా ఈసారి పాస్ పుస్తకం తీసుకోవాలి. మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక నుంచి ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నారు అని పాస్ బుక్ లో రాసుకుంటారు. ఈ పుస్తకం తీసుకోకపోతే పింఛన్ రావడం కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా సందర్భంలో పింఛన్తో పాటు పాస్ పుస్తకం కూడా తీసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.